ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నారు. రీసెంట్గా కొంత పొలిటికల్ హైడ్రామా తర్వాత ఇద్దరు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తరఫు నుంచి ఈరోజు నామినేట్ చేసినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వాటి గురించి మాట్లాడదాం. చాలా అడ్డుకునే ప్రయత్నం చేశారు, లీగల్గా హైకోర్టుకి వెళ్ళారు. తర్వాత ఇక్కడ గతంలో గవర్నరు ఆమోదం తెలపలేదు. రకరకాల హైడ్రామా తర్వాత ఈరోజు మొత్తానికి ఇద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. ఏం జరిగింది, ఎందుకు అడ్డుకున్నారు, ఎట్లా సక్సెస్ అయ్యారు? ఏదైతే సంబంధించి ఈరోజు ఆ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఒకటి మైనారిటీకి, మరొకటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి జేఏసీ చైర్మన్గా ఉన్న వ్యక్తికి ఏదైతే గుర్తింపు ఇచ్చే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే గవర్నర్ కోటాలో వాళ్ళిద్దరిని నియమిస్తే దానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వం వాళ్ళని ఎట్లా గుర్తించలే. అటు మైనారిటీల పట్ల కానీ లేకపోతే సంబంధించి కోదండరామ్ గారి పట్ల వారి యొక్క వైఖరి ఏ విధంగా ఉంటే చాలా స్పష్టంగా గత 10 ఏళ్ళుగా కనబడ్డది. ఈ ప్రభుత్వం దాన్ని గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం వారి కష్టాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారి యొక్క కష్టాన్ని గుర్తించి వారికి ఎమ్మెల్సీ పదవిని ఏదైతే సంబంధించి గవర్నర్ కోటాలో క్యాబినెట్ ఆమోదించి పంపడం జరిగింది. దాని తర్వాత గతంలో మాది ఆమోదించలే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు కక్షపూరితంగా దాన్ని కోర్టులో వేసి ఆపే ప్రయత్నం చేశారు. దాని తర్వాత హైకోర్టు దానికి సంబంధించి ఒక స్పష్టత ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ క్యాబినెట్ ఆమోదంతో గవర్నర్ గారికి పంపిస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. సరే, ఎట్టకేలకి న్యాయం వైపే ఏదైతే జ్యుడిషియల్ కానీ ఏదైతే సంబంధించి ప్రొసీజర్ ప్రకారం ఉంటుంది కాబట్టి ఈరోజు న్యాయం గెలిచిందనే ఒక విధంగా వారి ఇద్దరి యొక్క ఎమ్మెల్సీ కూడా ఆమోదం తెలపడం జరిగింది. వారి యొక్క ప్రమాణ స్వీకారం కూడా ఏదైతే ఈరోజు వారు చేయడం జరిగింది. అంటే చాలా స్పష్టంగా ఈరోజు యావత్ తెలంగాణ ఏదైతే ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా కోదండరామ్ గారికి ఈరోజు ఎమ్మెల్సీ రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు. బల్మూరు వెంకట్ గారు తెలంగాణ ఉద్యమంలో కీ రోల్ పనిచేశారు. కోదండరామ్ గారు మొన్న విద్యార్థులను ఏకం చేయడంలో కావచ్చు, విద్యార్థుల సమస్యలపైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బల్మూరు వెంకట్ ముందుండి నడిపించడం కావచ్చు, ఇట్లాంటి కొన్ని విషయాలలో ఫోకస్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ అయిన తర్వాత నిరుద్యోగులను, ఈ విద్యార్థులను గాలికి వదిలేశారు. వారికి పోస్టులు వచ్చాయి, మా పోస్టుల గురించి కొట్లాడి వాళ్ళు పోస్టులు తెచ్చుకునేటువంటి విమర్శలను బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా విస్తృతంగా ప్రచారం చేస్తుంది పెద్ద ఎత్తున. ఇప్పుడు ఎమ్మెల్సీగా కోదండరామ్ అయ్యారు, మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎట్లా వారికి సమాధానం ఎట్లా చెప్తారు? ప్రభుత్వంతో కొన్ని విషయాలు ఎట్లా సాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది నిరుద్యోగుల విషయం? ఒక విషయం, మీరు అడిగిన ప్రశ్నలనే సమాధానం ఉంది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మా పైన విమర్శ చేస్తుంది. గత 10 ఏళ్లుగా ఎక్కడైనా సమస్య ఉందంటే కనీసం ఆ సమస్య పైన వెళ్ళి మాట్లాడే ఒక పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కార్పొరేటర్ కూడా పోయి మాట్లాడలేని పరిస్థితి. కార్పొరేటర్, నేను ఎమ్మెల్యే మంత్రులాగా మాట్లాడతలే, కానీ ఈరోజు ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నా కూడా, వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కూడా ఆ సమస్యని పరిష్కరించాల్సిన ఒక బాధ్యత మా పైన ఉందని చెప్పి బాధ్యత గల ప్రభుత్వంలో ఏదైతే ఎమ్మెల్సీ పదవిలో ఉన్న నేను ప్రభుత్వం తరఫున రిప్రజెంటేటివ్ లెక్క ఏదైతే అది గాంధీ ఆసుపత్రికి కానీ లేకపోతే మన నిజాం కాలేజ్ కానీ ఎక్కడికక్కడ వెళ్ళి ఆ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి సమస్యని పరిష్కరించే ఒక ధోరణిలో ప్రభుత్వము వ్యవహరిస్తుంది. అండ్ ఆ రకమైన ఒక స్పష్టతని మేము ప్రదర్శిస్తున్నాం. కొన్ని సమస్యలు పరిష్కరించలేకపోతే కూడా ఎందుకు పరిష్కరించలేకపోతున్నాం అనే క్లారిటీని కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ఈ వ్యక్తుల్ని టార్గెట్ చేస్తే ఏదైతే మాకేదో రాజకీయ లబ్ధి పొందొచ్చు అనే ఉద్దేశంతో వారి మాటలు మాట్లాడుతారు తప్ప గత 10 ఏళ్లుగా వాళ్ళు ఏం చేసిరో దానిపైన వివరణ ఇచ్చి దాని తర్వాత మా గురించి మాట్లాడితే బాగుంటుంది. నిజంగా ప్రజలకి, విద్యార్థులకి, నిరుద్యోగులకు ఏదైనా ఇబ్బందులు ఉంటే నేరుగా మేము అందుబాటులో ఉన్నాము. మా ఎమ్మెల్యేలు, మంత్రులు ఏదైతే ప్రజాభవన్లో కానీ, సెక్రటేరియట్లో కానీ, మా క్వార్టర్స్లో కానీ ఏదైతే 24 గంటలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము వారికి అందుబాటులో ఉన్నాం. ప్రతి సమస్యని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు మేము పంతాలకి పోతలేము. ఏ సమస్య అన్నా విద్యార్థులు, నిరుద్యోగులు లేవనెత్తినప్పుడు వాళ్ళు ఏదైతే ప్రశ్నించున్నప్పుడు పంతాలకి పోకుండా, ఏదైతే మాది పెత్తనము మాదే నడవాలని పోకుండా ఆ ఒక సమస్యల్ని పరిష్కరించే ఒక ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది యావత్ తెలంగాణలో ఉన్న విద్యార్థి లోకం, యువలోకం అందరూ కూడా ఆలోచిస్తారు. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మొన్న అసెంబ్లీలో కూడా చాలా స్పష్టంగా జాబ్ క్యాలెండర్ పైన కూడా ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. ఏదైతే 10 ఏళ్లుగా పాకూరు లెక్క పేరుకపోయిన ఈ సమస్యలన్నింటినీ కూడా ఒకటొకటిగా ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే ఒక ధోరణిలో ఆ ఒక స్పష్టతతోటి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రభుత్వం ఆ రకంగా ఒక స్పష్టతతోటి పనిచేస్తున్నప్పుడు నచ్చని వాళ్ళు, గిట్టని వాళ్ళు గత 10 ఏళ్లుగా వారు చేయలేకపోతున్నాము, ఈ యొక్క మంచి పేరు ఈ ప్రభుత్వానికి వస్తుందని చెప్పి సోషల్ మీడియా వేదిక చేసుకొని ప్రభుత్వాన్ని దానికి సంబంధించి ఆ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్న నా సొంటి, కోదండరామ్ గారు సొంటి కొంతమంది వ్యక్తుల్ని విమర్శించి మా వ్యక్తిగత క్యారెక్టర్ని అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలు దీన్ని గమనిస్తారు. ఇంకొకటి బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి మేజర్ క్వశ్చన్, గతంలో బీఆర్ఎస్ తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా వీరికి ఆపాదించుకుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 8 months అవుతుంది, అందులో మొదల పార్లమెంట్ వచ్చింది, అసలు ఏం చేయలేదు, మేం చేసినాం అనేటువంటి 30,000 ఉద్యోగాలకు పైగా జాబ్కి సంబంధించినటువంటి నియామక పత్రాలు. తర్వాత ఈరోజు సీతారామ ప్రాజెక్టు నిన్న ఓపెన్ చేసినటువంటి పంప ఓపెన్ చేసినటువంటి ముఖ్యమంత్రి స్విచ్ ఆన్ చేసినటువంటి అదొకటి. తర్వాత ఇంకా కొన్ని నిర్ణయాలను వారికి అనుకూలంగా మార్చుకుంటారు. ఇప్పుడు కాగ్నిజెంట్ కావచ్చు, అమెరికా నుంచి తీసుకొచ్చిన, ఇలా అన్నీ కూడా మేం చేసినాయి వీళ్ళు చెప్పుకుంటారు.
అప్పుడే బిల్డింగ్ ఎడగట్టిండు ముఖ్యమంత్రి 8 ఏళ్ళ ఆడ 30,000 మందికి ఉద్యోగాలు ఎట్టించారు, 15,000 మందికి ఉద్యోగాలు ఎట్టించారు కాగ్నిజెంట్లో ఐటీ. తర్వాత గతంలో 36,000 ఉద్యోగాలు. వీటన్నిటి క్వశ్చన్ చేస్తారు. నిజంగా బల్మూర్ వెంకట్ ఏం చెప్తారు? ఇవన్నీ మీరు చేసినట్టు యాక్సెప్ట్ చేస్తారా, గత ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళ సమాధానం ఏంటి వాళ్ళకి? ఒకటి, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన కొన్ని ప్రాజెక్టులని ఏదైతే సంబంధించి స్పష్టత ఉన్నా ఒక ఒంటెద్దు పోకడతో పోటీ ఆఖరికి పూర్తి చేయాల్సిన సమయం ఉంటే ఆ ప్రాజెక్టులను ఆపేసిన పరిస్థితి మనం చూసినాం. ఎందుకు? గత ప్రభుత్వానికి పేరు వస్తుందని. ఇప్పుడు గతంలో ఏదైతే ప్రభుత్వం కొన్ని ప్రారంభించిన వాటిని నిజంగా అది ప్రజలకు ఉపయోగపడతాయి అని అంటే దానికి నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన దాన్ని కంప్లీట్ చేసిన బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది. కానీ గత ప్రభుత్వం ప్రారంభించింది, మనం దీన్ని కంప్లీట్ చేస్తే గత ప్రభుత్వానికి పేరు వస్తుందని ఉద్దేశపూర్వకంగా మేము ఎక్కడ కూడా ప్రజా డబ్బుని దుర్వినియోగం చేస్తలేమో, ప్రజా డబ్బుని ఏదైతే వృధాపాలు చేస్తలేము. 100% కొన్ని కంపెనీలు ఏవైతున్నాయో అవి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వము ఏర్పడినప్పుడు ఏదైతే 5 సంవత్సరాల వ్యవధి ఉన్నప్పుడు ఏదన్నా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు 50% గత ప్రభుత్వం కంప్లీట్ చేస్తే మిగతా 50% వచ్చిన ప్రభుత్వము ప్రజలకు అది ఉపయోగపడే విధంగా ఉంటే కొన్ని మార్పులు చేసి దాన్ని కంప్లీట్ చేయాలి. గతంలో ఏం జరిగింది? బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన కొన్ని ఏదైతే ప్రాజెక్టులను దాన్ని మార్చి రూట్ మార్చి ఇది చేసి ఏ రకంగా చేసారో మనం చూసినాం. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఉపయోగపడేటి ఏమన్నా ఉంటే అందులో ఏమన్నా కొన్ని డీవియేషన్స్ మార్పులు చేసేది ఉంటే చేసి దాన్ని కంప్లీట్ చేసి ఒక బాధ్యత ప్రభుత్వం తీసుకొని కంప్లీట్ చేసింది. ఇప్పుడు మేము చేసినామా వాళ్ళు చేసిరా అని ఆలోచనకు పోతే ఇప్పుడు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందిందని అంటే ఏదైతే ఐటీ సెక్టర్లో చంద్రబాబు నాయుడు గారు, దాని తర్వాత ఏదైతే రైతులకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఈ ఉన్న స్కీమ్స్ అన్నింటినీ కూడా ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినాయి. ఈరోజు తెలంగాణ హైదరాబాద్ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందంటే ఆ రోజు కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి చెందింది. 10 ఏళ్ళ బీఆర్ఎస్ పరిపాలనలో ఏం చేసిరు, మీరు ఏమి ఇచ్చిర్రు అని అంటే వాళ్ళకి చెప్పుకునే విధంగా చెప్పుకోనికి వారికి ఏమీ లేదు. కానీ అయినా కూడా అన్నీ మేమే చేసినామని చెప్పి వారు మాట్లాడారు. ఈరోజు కూడా మేము ఏదైతే సంబంధించి అన్నీ మేమే చేసినామని చెప్పి మేము చెప్తలేం, అన్నీ మా వల్లనే మేము మాట్లాడతలేం. కానీ ఒక బాధ్యతతోటి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. 30,000 ఉద్యోగాలు మీరు ఎక్కడ ఇచ్చిరని చెప్పి వాళ్ళు మాట్లాడుతారు. మరి 30,000 ఉద్యోగాలు మీరు ఎందుకు నియామక పత్రాలు ఇవ్వలేకపోయారు? కోర్టు కేసు చిక్కుముడిలో ఉంటే ఆ కేసు చిక్కుముడిని ఎందుకు మీరు విప్పే ప్రయత్నం చేయలేదు? అంటే వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేకుండే ఒక చేతితోటి అన్నం పల్లెంలో పెట్టి మరొక చేతితోటి పళ్ళని గుంజేసుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఆ యొక్క యువకులకు ఒక భరోసా కల్పించి ఒక నమ్మకాన్ని కల్పించి ఉద్యోగ నియామక పత్రాలు ఏదైతే ఎల్బీ స్టేడియం వేదికగా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చి 100% ఈ ప్రభుత్వం కేవలం నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్టు కాదు. ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చినప్పుడు, నియామక పత్రం ఇచ్చినప్పుడు, ఆయన ఉద్యోగంలో చేరినప్పుడే, ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చినప్పుడే ఉద్యోగం ఇచ్చినట్టు అనే విధంగా ఈ యొక్క గవర్నమెంట్ బాధ్యతతోటి వ్యవహరిస్తుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా అది. ఇవన్నిటినీ పక్కన పెట్టి విమర్శలు చేయడానికి అన్ని మేమే చేసినాము, 7 నెలల్లో మీరు ఏం చేసారు అని అంటారు. సరే 7 నెలల్లో మీరు బిల్డింగ్ ఎడికెళ్ళి కట్టిరు అని అంటారు. మరి డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఇందిరం ఇల్లు కడతారో ఇంకా కట్టలేరు అని చెప్పి మళ్ళీ వాళ్ళే మాట్లాడుతారు. అంటే 7 నెలల్లో ఇల్లు కట్టలేమని మీరే అంటారు, మరి దానికి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇందిరం ఇల్లు ఇంకెందుకు ఇస్తలేరని మాట్లాడుతారు. అంటే కేవలము విమర్శలు చేయాలి, ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ప్రజలకు ఏదైతే అనుకూలంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వం పైన ఏదైతే బురద చల్లాలి, ఏదైతే కల్వగుంట్ల కుటుంబం ఒక పొట్ట కోసం ఏ రకంగా గత ప్రభుత్వం పనిచేసిందో ఆ తప్పుల్ని కప్పుపుచ్చుకోవాలనే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పడ్డారు తప్ప తెలంగాణ ఏ కళతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి తల్లి కన్నదో ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ కళల్ని సాకారం చేయాలని చెప్పని మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కంకణబద్దులై పనిచేస్తారు. కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి కాబట్టి కాస్త విచారం వ్యక్తం చేశారు. ఏదో ఫ్లోలో మాట్లాడాను అనేటువంటిది, మహిళలను కించపరిచే మాట్లాడాను మీరు అంటున్నారు, ఫ్లోలో మాట్లాడాను అనేటువంటిది ఆయన అంటున్నారు. ఆయన విచారం వ్యక్తం చేస్తున్నారు. ఓకేనా, యాక్సెప్ట్ చేస్తుందా కాంగ్రెస్? ఏదన్నా కూడా వారి తప్పుని వారు అంగీకరించి మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్తే సంతోషమే. కాకపోతే ఎందుకు మహిళల పైన అంత కక్ష? ఎందుకు మొదటికెళ్ళి కూడా ఫ్రీ బస్సు పెడితే మహిళలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ తీసుకొని వస్తే ఎందుకు ఇది మంచి స్కీమ్ అని చెప్పి ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మహిళల పైన మీ ఆ ఒక ధోరణి అనే ఒక ఉద్దేశం మొదటికెళ్ళి కూడా మేము అడిగేది. దాన్ని మీరు హర్షం వ్యక్తం చేస్తూ దాని పట్ల మీరు ఏదైతే మంచి స్కీమ్ అని చెప్పి చెప్తూ దానికి సంబంధించి ఆటో కార్మికులకు కానీ సోదరులకు కానీ ఏదైతే సమస్యలు ఉన్నాయో దాన్ని ఏ రకంగా మాట్లాడాలని అసెంబ్లీ వేదికగా కేసీఆర్ గారు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేది, ఒక ప్రపోజల్ పెట్టేది ఉండే. అసెంబ్లీకి రారు, మాట్లాడాల్సిన చోట మాట్లాడారు, ఎక్కడైతే సమస్యల్ని పరిష్కరించుకోవాలి అక్కడ పరిష్కరించుకోరు, బయట వచ్చి ఏదైతే సభల్లో పెట్టి విమర్శలు చేస్తారు. ప్రభుత్వం ఒక దిక్కు పనిచేస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా మేము గతంలో కూడా 10 ఏళ్ళు మేము ఎందుకు పోరాటం చేసినాము, సంబంధించిన అధికారుల దృష్టికి మంత్రుల దృష్టికి మేము సమస్యలు తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు మా గొంతుల్ని నొక్కారు, మమ్మల్ని అరెస్టులు చేశారు, మా పైన కేసులు పెట్టారు, మా పైన భౌతిక దాడులు చేశారు. కనీసం మా ఒక గొంతుని వినే ఒక ప్రయత్నం చేయలేదు. ఈరోజు మేము మీరు చెప్పే సమస్యలు వినడానికి సిద్ధంగా ఉన్నాము,
మా మంత్రులు కలవనికి సిద్ధంగా ఉన్నారు, మా ఎమ్మెల్యేలు కలవనికి సిద్ధంగా ఉన్నారు, మా ముఖ్యమంత్రి గారు మీకు అందుబాటులో ఉన్నారు. మీరు ప్రపోజల్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము మీరు ఏ ప్రపోజల్ తీసుకొచ్చినది బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ 100% ప్రజల బాగు కోసము ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రతి స్కీమ్ని, ప్రతి గ్యారంటీని, ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేసి తీరుతుంది. ఎమ్మెల్సీ అయిండు బల్మూర్ వెంకట్ ప్రతిపక్షం నుంచి అయిన తర్వాత కంఫర్ట్ ఉండా ఎమ్మెల్సీ స్థానంలో ఆ పదవిలో? ఎందుకంటే ఎన్ఎస్సీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇష్యూస్ కొన్ని తీసుకొని ప్రభుత్వం మీద పోరాటం చేశారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత కంఫర్ట్ ఉండా, ఇబ్బంది ఏమైనా ఉందా అంటే ఆ పదవి కూడా కాస్త ఇబ్బంది ఏమైనా కనిపిస్తుందా? ఒకటి, బాధ్యత పెరుగుతున్నప్పుడు సమస్యలు అనేటివి వస్తాయి. యువకులము సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల్ని ఎదుర్కొని ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రథమ లక్ష్యంతో ముందుకు వెళ్తాం. బల్మూరి వెంకట్గా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటికెళ్ళి నా పాత్ర ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు విద్యార్థుల పక్షాన పోరాటం చేయాల్సింది. ఈరోజు పెద్దల సభలో ఉన్నప్పుడు ఏదైతే సంబంధించి ఎమ్మెల్సీ స్థానాన్ని నాకు కట్టబెట్టినప్పుడు విద్యార్థులు, యువకులు, తెలంగాణలో ఉన్న బడుగు బలైన వర్గాలు, తెలంగాణలో ప్రజలందరి సమస్యలు ఏవైతున్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి, అది కాక ఏదైతే ముఖ్యమంత్రి గారు నాకు ఏదన్నా బాధ్యతను అప్పచెప్తే, అంటే సంబంధించి ఈ సెక్టార్ కానీ లేకపోతే ఈ ఇష్యూస్ని రిజాల్వ్ చేయాలంటే ఆ బాధ్యతతోటి ఆ సమస్యలన్నింటినీ కూడా అడ్రస్ చేసి పరిష్కరించాల్సిన బాధ్యత నాపైన ఉంది. ఆ బాధ్యత గల పదవిలో ఉన్న కాబట్టి 100% ఆ రకంగా వ్యవహరిస్తా. బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ కంటే ముందు నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన స్కీమ్స్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు ప్రతిపక్ష పార్టీలు చేసే ఒక విమర్శల్ని తిప్పికొట్టడం ఒక బాధ్యత నాపైన ఉంది. ఆ బాధ్యతతోటి నేను వ్యవహరిస్తాను. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు, ఎట్లా దాని గురించి? యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనేది మా పార్టీలో ఇంటర్నల్ ఎలక్షన్. అది జస్ట్ ఒక మెంబర్షిప్ ప్రాసెస్. ఏదైతే పార్టీలో 35 సంవత్సరాలు ఉన్న అర్హత కలిగిన వాళ్ళందరినీ కూడా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. పార్టీ సభ్యత్వం ఏదైతే కొత్త తరం యువకులని కాంగ్రెస్ పార్టీలో చేరిక చేయడానికి ఇది ఒక ప్రాసెస్. దిస్ జస్ట్ అన్ మెంబర్షిప్ ప్రాసెస్, ఇస్ నాట్ అన్ ఎలక్షన్. దీని తర్వాత సంబంధించిన ఏదైతే మెంబర్షిప్ తర్వాత అందులో ఉన్న కొంతమందిని ఢిల్లీకి పిలిచి దాన్ని ఇంటర్వ్యూ చేసి అందులో బెస్ట్ ఎవరో, ఎవరికి ఏ బాధ్యత అప్పచెప్పాలని చెప్పి కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఒక అభిప్రాయానికి వచ్చి నిర్ణయం తీసుకొని ఏదైతే సంబంధించి ఆ బాధ్యత ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఇది బల్మూర్ వెంకట్ చెప్తా ఉన్నారు. మొత్తానికి ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి నిర్ణయం ఇటు కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ విషయం నుంచి లేటెస్ట్గా జరుగుతున్నటువంటి ఇష్యూస్ పైన రేపు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడగాల్సినటువంటి సిచ్యువేషన్ ఏదంటే మేమే వెళ్ళి అడగగలుగుతాము, నేను కోదండరామ్ గారు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పోటీ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ పరశురామ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.